వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. 11 సీట్లు మాత్రమే చూస్తున్నారు, కానీ 40% ఓట్లు వచ్చాయని ప్రభుత్వం మర్చిపోతుంది. ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ఎంపీ అవినాష్ రెడ్డి. యాదాద్రి జిల్లా తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని తానే స్వయంగా వడ్డించిన హనుమంతరావు. కూటమి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి మిర్చి పంట కొనుగోలు చేయాలి. గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించిన సిపిఎం నేత శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. సీఎం చంద్రబాబు మాదిగ సోదరులకు న్యాయం చేయాలన్న ఎంఆర్పీఎస్ నేత బ్రహ్మయ్య. కూటమి సర్కార్పై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు ఉంటే ప్రతిపక్షం రాదంటున్నారు, కానీ 40% ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4 ఎంపీలున్నారు, 11 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు 2 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా అని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు. పూర్తిగా అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం, డీలర్షిప్లు పీకడం, అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం. ఎవరైనా అంతో ఎంతో వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడము, అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన 5 సంవత్సరాలు పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము. కేవలం హరాస్మెంట్ తప్ప. ఇప్పుడు మీరే విలేకరులు, ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు, మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతా ఉన్నారు. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ వచ్చినారు. ఏం జరుగుతూ ఉంది ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి, డెమాలిష్ చేయండి. ఈ కార్పొరేటర్ రామకృష్ణకి సంబంధించి డెమాలిష్ చేయండి, బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి, త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి, ఆదిత్యకి సంబంధించి డెమాలిష్ చేయండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి, అంటే కేవలం డిఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది. దాంట్లో దాన్ని డిస్ట్రిక్ట్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు, డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు. కేవలం అధికారులను బదిలీలు చేయడము, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి, దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్. లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది డెమాలిష్ చేయమన్నారు, ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్కు చెప్పాలా. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. ప్రజలు కేవలం 9 మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఇప్పుడు వెరీ సింపుల్. ఈరోజు అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 సీట్లు వచ్చినాయంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి, 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకి టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు.
ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు. కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు. 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది, ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము, ఈ స్పీకరు, ఈ డిప్యూటీ స్పీకరు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉన్నారని, ఈ రోజు ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదువుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. యూనియన్ అంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఫీచర్స్ ఉండాలి. అర్థమైంది సరే. ఇందాక లెక్కలోనే ఎన్ ఆఫ్ ఏ ఎంత, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఇందాక ప్రాబ్లం ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఎంత, అట్లా ఇద్దరు ఏలో అడిగింది 2. ఎన్ ఆఫ్ బి ఎంత 2, రైట్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 4, వెరీ గుడ్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 0, వెరీ గుడ్. మరి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఇప్పుడు మంచిగా బట్టలు కావాలి కదా. గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులను, రైతులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిపిఎం నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి పంట కొనుగోలు చేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. నెల్లూరులో ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తున్నారని, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసి మాదిగ సోదరులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అశువులు బాసిన అమరుల ఆత్మ బలిదానాలతో ఈరోజు వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయంటే దానికి కారణం 30 సంవత్సరాల మాదిగల గుండెఘోష ఈరోజు నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి ముందుగా సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తీర్పు వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ దేశంలోనే వర్గీకరణ అమలు చేసే వరుసలో ముందు వరుసలో ఉంటారని చెప్పని అన్నమాట ప్రకారం క్యాబినెట్ కమిటీ వేసి ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ కమిషన్ వేసి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈరోజు వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి 4న
మేము గుర్తు చేస్తాను. దానికి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆనాడు వర్గీకరణ జరగడానికి ప్రామాణికం రామచంద్రరాజు కమిషన్, అది చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్. ఆ తర్వాత వచ్చినటువంటి ఉషామేర కమిషన్ అయినా, లేదు నేడు సుప్రీంకోర్టు తీర్పు అయినా రామచంద్రరాజు కమిషన్ దమ్ముంటే వైఎస్ఆర్పీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ భాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే, ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఈ 9 నెలల పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడున్న మీ అన్నదాతని చూసుకునే ధోరణి ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నీరుగార్చే పరిస్థితి. ఇవాళ రైతుల్ని ఎక్కడా కూడా ఈ జిల్లాకు తీసుకుంటే, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి పాపాన లేదు. ఇవాళ రేపు బడ్జెట్ వస్తుంది. ఇవాళ శాసనసభ్యులు, మంత్రులకి అందరికీ కూడా ఒకటే మాట వినిపిస్తున్నాం. మీరందరూ కూడా ఈ జిల్లా కోసం, ఈ ఉత్తరాంధ్ర కోసం మీరన్నీ కూడా ఏ నిధులు తెస్తారో, మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తెస్తారో రేపు బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. ఇవాళ ఓ పక్క సాగునీటి రంగంలో తీసుకుంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా తోటపల్లి కానీ, లేదా రామతేజ సాగర్ కానీ, లేదా అక్కడ చూసుకుంటే జంజావతి కానీ, లేదా మడ్డివలస కానీ, లేదా వెంగళరాజ సాగర్ కానీ, లేదా ఇక్కడ ఆంధ్ర రిజర్వాయర్ కానీ, లేదా తాటిపూడి రిజర్వాయర్ కానీ, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఈ 10 నెలల కాలంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాలు లేదు. లేదా అభివృద్ధి పదంగా తీసుకుంటే జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిన పాపాలు లేదు. కేవలం వస్తారు, పత్రికా సమావేశాలు పెడతారు, విమర్శించి పోతారు, మీ బాధ్యత తీరింది అనుకుంటారు. మీకు ప్రభుత్వం అందుకు కాదు ప్రజల బాధ్యత ఇచ్చింది. ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని, ఈ జిల్లాలో మీరు ఏదో పెద్ద హామీలు ఇచ్చారు, హామీలను అమలు పరుస్తారని ఆ హామీల గురించి చెప్పండి, మీ అభివృద్ధి చెప్పండి. ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని మెల్లి చిత్తన గంటాపదంగా ఆ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అనుమతిని, ప్రతి భూసేకరణని ఆ కార్యక్రమం చేసింది గౌరవనీయులు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వంలో చేశాం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మీరు వెళ్తారు, డ్రోన్లో తిప్పుకుంటారు, వీడియోలు పెడతారు. చేస్తుంది ఎల్ఎన్టీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎల్ఎన్టీ సంస్థ, జిఎంఆర్ సంస్థ ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. దానికి సంబంధించిన అనుమతులు కానీ, దానికి సంబంధించిన వారికి కావాల్సిన ఏదైతే బ్యాంక్ అనుమతులు కానీ, భూసేకరణ కానీ, R&R కానీ, వారికి కావాల్సిన ఆనాడు నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ అన్ని కల్పించింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా. మీరు వచ్చి ఒక్క రూపాయి భూసేకరణ డబ్బు ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలే, ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి చేయలే. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో జరిగిన వాటినే మీరు పదే చెప్తా ఉంటారు. ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒక్క రూపాయి నిధులు రిలీజ్ అయ్యాయని చెప్పి పత్రికా ముఖంగా అడుగుతున్నాను. ఒక్క రూపాయి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేశారని చెప్తున్నాం. కేవలం ఎక్కడ లేదు, కేవలం మాటలు మాత్రం చూస్తూ ఉంటే మీ మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. కాబట్టి గౌరవ మంత్రి గారికి కానీ, గౌరవ జిల్లాలోని శాసనసభ్యులకు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీరు బడ్జెట్లో రేపు ఈ జిల్లాకు సంబంధించి ఏ రకంగా సాధిస్తారో, జిల్లాకు సంబంధించి ఈ రకమైన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 హామీలు కానీ, లేదు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన మేము తీసుకొచ్చాం, దాన్ని పూర్తి చేయండి అని చెప్పాం. దాని పనులు కూడా నత్తనట్టుగా సాగుతా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు సర్వే నెంబర్ 273/2లో ఉన్న 102 ప్లాట్లను పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని ఆరోపిస్తూ ప్లాట్ల యజమానులు సుమారు 50 మంది హైడ్రా కమిషనర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. 1993లో వేసిన వెంచర్లో ప్లాట్లు కొన్నామని, అక్కడ ఉన్న 102 ప్లాట్లతో పాటు రోడ్డు కూడా కబ్జా చేసి ఈ భూమి మాది అంటూ కోర్టుకు వెళ్లారని, తమకు న్యాయం చేయాలని హైడ్రా కమిషనర్కు బాధితులు తెలిపారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్లు కొంటే ఇలా కబ్జాలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. 2007లో కొనుక్కున్నానండి. ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ లేదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇల్లు కట్టుకొనియట్లేదు, మా ల్యాండ్ ఎవరో ఆక్రమించిండ్రు. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి మేము ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాం. దానికి ఏమీ ఇవ్వట్లేదు. మా పిల్లలకి కట్నం కిందో ఏదో ఇచ్చి
పెళ్లి చేద్దాం అనుకుంటే అది కూడా అవ్వట్లేదు. పర్మిషన్ మా ల్యాండ్స్ ఎవరో ఆక్రమించారు. మాకు దయచేసి హెల్ప్ చేయండి. ఎప్పుడు కొన్నారండి? 2007లో కొన్నానండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఆక్రమించిన వాళ్ళ పేర్లు ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, జయంత్ రెడ్డి మమ్మల్ని ప్లాన్లకు రానియట్లేదు. గొడవ చేస్తున్నారు, కొడుతున్నారు, గోడలు పెట్టేసుకున్నారు. మాకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము ప్రాపర్ గా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఈసీలు గీసీలు అన్ని మా పేరు మీదనే ఉన్నాయి. కానీ ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఫ్లాట్ కి మేము ఎంతో కష్టపడి అప్పులు చేసి రూపాయి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనడం జరిగింది. తీరా దీన్ని ఇప్పుడు మేము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీని మీద కబ్జా చేయడం జరిగిందండి. ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి అనే మొదలగు వ్యక్తులు ఈ ల్యాండ్స్ ని ఇష్యూ చేసేసి వీళ్ళు ఈ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు మేము కష్టపడి కొనుక్కున్నామో అందరం కూడా ఇలా రోడ్డు పాలైపోయినాం. ఎందుకంటే చాలా రకాలుగా బాధపడుతున్నామండి. చాలా రకాల ఇబ్బంది. ఎందుకంటే ల్యాండ్ కొనటం వల్ల ఏదో మనకు కొంత కుటుంబానికి పిల్లలకి ఏదో ఆధారం అవుతుందని మేము అప్పులు చప్పులు చేసుకుంటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు మా లాంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని కన్నీటి పర్వంతం చేస్తున్నారండి. ఈ రోజు మేము రోడ్డు మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన కారణం వాళ్ళండి. ఇలా ఈ ఫ్లాట్లు ఇలా కబ్జా చేయడం వల్ల మేము దీనికోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి. మేము కొనడానికే చాలా ఇబ్బందులు పడి ఈ రోజు ఈ సమస్య నుంచి బయటపడడానికి కూడా బాధపడాల్సిన పరిస్థితి అంటే అసలు మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది, ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలని మేము ఇంతమంది కూడా కన్నీటి పరమంతంతో ఇక్కడ బాధపడుతున్నామండి. నేరేమెట్లో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2017లో ఈ 273/2 సర్వే నెంబర్ కుంట్లూరు గ్రామ పంచాయతీలో ప్లాట్ నెంబర్ 145, 146లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా మిసెస్ పేరు మీద తీసుకోవడం జరిగింది, అపర్ణ. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు దీని మీద కేసేసి దీన్ని ఇన్వాలిడ్గా మనకు అందులో చూపిస్తుంది. ఎల్ఆర్ఎస్ కూడా కావట్లేదు. వాళ్ళు మరి కబ్జా పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పై అధికారులకు చేరవేయడం కోసం మేమందరం కలిసి కమిషనర్ గారిని కలవడానికి వెళ్తున్నాము. దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. ప్రతాప్ రెడ్డి అని కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం సంబంధం లేకున్నా కానీ వీళ్ళు కబ్జా చేసేసుకొని కోర్టులో కేసు వేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. నా ఒరిజినల్ సేల్ డీడ్ అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అట్లా క్లారిటీ ఉందనే కొన్నాము. నేను యాక్చువల్గా పర్సనల్ లోన్ తీసుకొని కొన్నాను, ఒక 15 lakhs. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని పుల్లంగి అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్టు చేశామని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. వారి వద్ద నుంచి మందు పాత్రకు వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని, వీరు గతంలో మావోయిస్టులకు బియ్యము, నిత్యావసర సరుకులను కూడా సరఫరా చేసినట్టుగా గుర్తించామన్నారు డీఎస్పీ సాయి ప్రశాంత్. మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక 2 మావోయిస్ట్ మిలిషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడ ఉన్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ, అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి బీడీటీని అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించింది. సో మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళాము, ఓకే, సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళాము, ఆ వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ లేకపోతే ఇక్కడ సౌండ్స్ వల్ల చాలా మంది పారిపోవడం జరిగింది. మీటింగ్ వల్ల చాలా మంది పారిపోయారు. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ 2 అయితే మాత్రం దొరికారు. సో ఆ 2ని మనం అక్కడే కస్టడీలోకి తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్, వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ సంబంధించి మనం వాళ్ళ ఆరా తీసాం, అసలు ఎందుకు ఇవి మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు 2 ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే మావోయిస్ట్ నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది, నక్సలైట్ పార్టీలోకి జాయిన్ అయ్యి. సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటే వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి
బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈ రోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ తర్వాత ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అని చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మన తాలూకా సూపర్విజన్ అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతుంది. ప్రజల్లో బర్డ్ ఫ్లూ పై ఉన్న అపోహలను తొలగిస్తూ చికెన్ తినొచ్చంటూ అవగాహన కల్పించేందుకు వెంకటేశ్వర హేచరీస్ వెన్కాప్ సంస్థ మేళాలు నిర్వహించింది. ఉచితంగా వండిన చికెన్ ఫ్రై, ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాకినాడ నగరంలో భానుగుడి కూడలి వద్ద వివేకానంద పార్కులో ఉచిత చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బర్డ్ వైరస్ నేపథ్యంలో ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఈ ఉచిత మేళా నిర్వహించామన్నారు. అధిక వేడిలో చికెన్ గుడ్లను ఉడికించి తినవచ్చని తెలిపారు. మేళాలో 400 కేజీల చికెన్తో పాటు 4000 కోడిగుడ్లు ఉచితంగా అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మేము కాకినాడ బ్రాంచ్ వెంకటేశ్వర హేచరీస్ తరపు నుంచి ఇక్కడ ఒక చికెన్ మేళా ఏర్పాటు చేసాం. ఈ చికెన్ మేళా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో ఉన్న అపోహల్ని తీసేయడానికి. అంటే చికెన్ తింటే ఏదో ఆరోగ్యం పాడవుతుందని ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఇది ఉన్నారు. ఆ అప్రమత్తం నుంచి కొంచెం మంచిగా చికెన్ పంచి పెడుతున్నామండి. చికెన్లో మనం ఇక్కడ చికెన్ మేళా పెట్టడానికి చికెన్ కోడిగుడ్డులు, చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్ మనం పంచిపెడుతున్నాం. అంటే మన దేశవ్యాప్తంగా ఉన్న మన కంపెనీస్ అన్ని, మన బ్రాంచెస్ అన్నింటిలోనే ఇలా చేస్తున్నామండి. మన దేశవ్యాప్తంగా మన వెంకటేశ్వర హేచరీస్ కంపెనీస్లో అన్ని బ్రాంచుల్లోనే మనం ఇలా చికెన్ మేళా ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం 280 స్టాళ్ళు పెట్టామండి. ప్రతి స్టాల్లోనే మనం 200 కిలోలు చికెన్ పకోడీ, 200 కిలోలు చికెన్ లాలీపాప్, 2000 కోడిగుడ్లు పంచిపెడుతున్నామండి. ఈ డాక్టర్స్ చికెన్ తినవచ్చు, ఆరోగ్యంగానే ఉంటుందని ప్రాబ్లం ఏం చెప్పారండి. ఆల్రెడీ డాక్టర్స్ కూడా ఎటువంటి వదంతులు ఏమి నమ్మొద్దని చెప్తున్నారు. లేదండి, చికెన్ ఇప్పుడు వచ్చి మనం ఆంధ్ర అంటే మన ఇండియన్ టెక్నాలజీ ప్రకారం 70 డిగ్రీలు, 80 డిగ్రీలు, 100 డిగ్రీల వరకు ఉడికించుకుని తింటాం. కాబట్టి ఈ చికెన్ తినడం వల్ల మనకి ఎటువంటి హానికరం అంటూ ఏమీ లేదండి. చికెన్ తినవచ్చు, ఆరోగ్యంగానే ఉండవచ్చు అండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దగదగా మెరిసిపోతున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదకొండు సీట్లు మాత్రమే చూస్తున్నారు కానీ 40% ఓట్లు వచ్చాయని ప్రభుత్వం మర్చిపోతుంది. ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ఎంపీ అవినాష్ రెడ్డి. యాదాద్రి జిల్లా తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని తానే స్వయంగా వడ్డించిన హనుమంతరావు. కూటమి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి మిర్చి పంట కొనుగోలు చేయాలి. గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించిన సిపిఎం నేత శ్రీనివాసరావు. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. సీఎం చంద్రబాబు మాదిగ సోదరులకు న్యాయం చేయాలన్న ఎంఆర్పీఎస్ నేత బ్రహ్మయ్య. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.